సో బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నాయి, గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి వేములవాడ రూరల్ మండలం హన్మాజ్పేట గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జన్మదిన వేడుకలు ఎలా జరిగాయి, గ్రామ స్థాయిలో కేంద్ర నిధులు ఎలా వస్తున్నాయి అనేది వారి మాటల్లోనే విందాం. చెప్పండి అన్నగారు. నమస్కారం. మీ పేరు చెప్పండి. మా పేరు మాధవ్, సర్పంచ్. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మన హిందూ టైగర్ అయినటువంటి మన కర్నార్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మన బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా హన్మాజ్పేట గ్రామంలో పెద్ద ఎత్తున పుట్టినరోజులు వేడుకలు జరుపుకొని, అదేవిధంగా మా వేములవాడ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలో కూడా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా ప్రతి ఒక్కరికి అంటే అన్నగారి సహాయం అంటే మనకు అన్న ఏమంటే మనకు హెల్త్ పరంగా ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు మేము ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో ఎలా ఉంది అంటే గ్రామ స్థాయిలో మీరు ఒక సర్పంచ్ గా ఉన్నారు, గ్రామ స్థాయిలో ఎలా ఉంది అంటే కేంద్ర పథకాలను వివరిస్తున్నారా? సో గ్రామ స్థాయిలో ఒకప్పుడు బీజేపీ అంటే ఓన్లీ అర్బన్ వరకే ఉండే, రూరల్లో ఎలా ఉంది అంటే ఇప్పుడు అక్కడ సీనియర్ ఓటర్స్ ఉంటారు. సో అంటే భాజపా కావచ్చు, ఇక్కడ పార్టీ సింబల్ కావచ్చు, మిమ్మల్ని గుర్తిస్తున్నారా అంటే సర్పంచ్ కు సింబల్ లేకపోవచ్చు. అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే ఎలా ఉంది, పార్టీ పరంగా ఎలా ఉంది అంటారు? గతంలో అయితే చూసుకున్నట్టయితే మనకు రూరల్ ప్రాంతాల్లో అయితే బీజేపీ అనేది తక్కువ ఉంటుండే ప్రభావం. ఇప్పుడు ఉన్న మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి కుటుంబానికి అందుతున్నాయి కాబట్టి ఈరోజు బీజేపీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా బలోపేతంగా ఉన్నది. మేము ఇప్పుడు బీజేపీ పార్టీ సర్పంచ్ గా మేము కూడా అనేక సేవలను అందించడం జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను కూడా మేము ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేస్తూ వాళ్ళకు తెలిసే విధంగా కూడా మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కూడా మేము ఆ పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి, ఎరువుల విషయంలో అయితేనేమి, గరీబ్ కళ్యాణ్ యోజన మన ఉచిత ఆహార విషయంలో అయితేనేమి, మనకి ఇప్పుడు కేంద్రం నుంచి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి, మన ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయి అనేది కూడా మేము గ్రామ సభలలో మరియు జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ప్రతిసారి కూడా మేము చర్చించుకోవడం జరుగుతున్నది. బీజేపీ రానున్న రోజులలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి మా సర్పంచ్లు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అంటే మీరు సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి గ్రామ స్థాయిలో అనేక సమస్యలు వస్తుంటాయి. సో అంటే కొన్ని మీ పరిధి దాటి సమస్యలు కూడా వస్తుంటాయి. అంటే ప్రజలు మీ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు అంటే మీరు పలుమార్లు అది కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని కలవడం అంటే వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో వారు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు అంటే పెద్ద సమస్యలు అంటే మా గ్రామ స్థాయి పరిధి కాకుండా ఎటువంటి పెద్ద సమస్యలు అంటే ఎక్కువ నిధులతో ఖర్చులతో కూడుకున్న పనులు అటువంటి ఏవైతే ఉంటాయో మేము ఇప్పటి వరకు ఒక 2-3 సమస్యలను అన్నగారి దృష్టికి అంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గారి సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మాకు సానుకూలంగా స్పందించి వెంటనే వాటికి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ కూడా మేము సేవ చేసే వ్యవస్థలో ముందుంటున్నాము. అన్నగారు కూడా మాకు ప్రతి విషయంలో మాకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోద్బలం లేకపోయినా కానీ మేము మంచి ఉద్దేశంతో అన్నగారి దృష్టికి సమస్యలు తీసుకుపోయినప్పుడు మాకు సమస్య పరిష్కారం కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సర్పంచ్ గారు మనతో పాటు మాట్లాడడానికి మరొక గ్రామ సర్పంచ్ ఉన్నారు. ముందుగా వారి పరిచయం చేసుకుందాం. మీ పేరు చెప్పండి. నమస్కారం, మాది బుల్లారం గ్రామం, వేములవాడ రూరల్ మండలం. సో ఎలా ఉంది అంటే ఇవాళ సెలబ్రేట్ ఎలా చేసుకున్నారు? మీకు ఎంపీగా కేంద్ర మంత్రి వర్యులుగా మీ పార్టీకి సంబంధించిన అంటే ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు. సో ఎలా ఉంది అంటే ఇప్పుడు సమస్యల పట్ల ఎంపీ గారు ఎలా స్పందిస్తున్నారు? ముందుగా మా ప్రియతమ నాయకులు బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పటి వరకు సంజయ్ అన్న గారు మేము సర్పంచ్గా గెలిచినప్పటి నుండి మాకు ఈజీఎస్ ద్వారా 5 లక్షల రూపాయలు సీసీ రోడ్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పోయడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు 10 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. అది కూడా పని స్టార్ట్ అవుతుంది. ఇంకా మొన్న కూడా ఇంకొక వేరే వర్క్ కూడా వెళ్ళి అన్నగారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇంకొక 10 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో అంటే ఎలా ఉంటారు అంటే ఇంత స్పందన అనేది తక్షణం ఉంటే మీకు ఒక బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ప్రజలు వచ్చి సమస్యలు చెప్తా ఉంటారు. ఇట్లా సమస్యలపైన వెంటనే స్పందించి మీకు నిధులు శాంక్షన్ చేసినట్టయితే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మా గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి నుంచి నిలుచున్నాం కాబట్టి మమ్మల్ని సంజయ్ అన్న గారి మళ్ళీ మోడీ గారిని చూసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే వారు గ్రామానికి బీజేపీ పార్టీ ఎన్నో కార్యక్రమాల్లో
సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే వస్తున్నాయని చెప్పి ప్రతి పౌరునికి తెలిసేలా మేము చెప్పడం జరిగింది ఇదివరకు. వాళ్ళు అదే చూసి మమ్మల్ని గెలిపించుకున్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది మందు బస్తాలు కావచ్చు, ఫెర్టిలైజర్ సంబంధించినవి కానీ సబ్సిడీ ద్వారా, మళ్ళీ రైతులకు షెడ్లు కానీ, క్యాటిల్ షెడ్ కానీ, కోళ్ళ ఫారాలు కానీ, అంతకుముందుకు ఎన్ఆర్ఈజీఎస్ ఉండే, ఇప్పుడు కొత్తగా వీజీ రామ్జీ అని చెప్పి దాని ద్వారా ఇంకింత లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది సంజయన ద్వారా మేము ఇంకా సహాయం కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని నిధులు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కేంద్ర నిధుల ద్వారానే గ్రామాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కేంద్ర నిధుల ద్వారానే రన్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవును కదా అండి. ఇప్పుడు కేంద్రం నుంచెల్లే పల్లెలు పట్టు నిలుపుకోవాలంటే ప్రభుత్వాలు సహకారం ఉండాలి. అందులో రాష్ట్ర ప్రభుత్వం మనం అందరు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే తప్పకుండా రైతులకు కానీ పల్లెలు పట్టు అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అదే విధంగా కేంద్రం నుంచి వెళ్ళి ప్రతి పథకాలన్నీ ప్రతి పౌరుని చేరుతున్నాయి అన్నమాట. సో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కావచ్చు, దాని తర్వాత గ్రామ స్థాయిలో జరిగే లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు. సో ఆ ఎన్నికల్లో బండి సంజయ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది, పార్టీ ఎలా ఉంది గ్రామ స్థాయిలో? మీరు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు గత పాలకులు ఏం చేశారో సర్పంచులు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 15 ఫైనాన్స్ కానీ అవి అమౌంట్ వచ్చినాయి తప్ప స్టేట్ ఫండ్ అనేది ఇంతవరకు రాలేదు. గ్రామ ప్రజలు అందరూ చూస్తున్నారు. రాబోయే రోజులలో కూడా బీజేపీ ద్వారా ఎవరైతే నిల్చుంటారో ఎంపీ, జడ్పీటీసీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కావున రేపు జరగబోయే ఎంపీ, జడ్పీటీసీ ఎన్నికలలో తప్పకుండా బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. తర్వాత జరిగే మళ్ళా స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాష్ట్ర సంబంధించిన ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ ప్రభుత్వం రాబోతున్నది.